భోగి అని చెప్పు. హ్యాపీ భోగి. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహబూబ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి భోగి వీడియో. భోగి అయిపోయి రథసప్తమి కూడా వచ్చింది. ఈరోజు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. భోగికి ఖచ్చితంగా మా ఇంటి ముందు అయితే భోగిమంట వేసుకుంటాము. సో ఇక్కడైతే మా అత్తయ్య అవే రెడీ చేస్తుంది. ముగ్గు ఆల్రెడీ నైటే వేసేసింది. ఇంకా పొద్దున్నే 5 లేచి అందరం కొంచెం ఫ్రెష్ అయిపోయి భోగిమంట వేద్దామని వచ్చాము. కొంచెం పసుపు కుంకుమ ముగ్గు మీద వేసేసి మా అత్తయ్య అయితే ఇంకా స్టార్ట్ చేసింది అనమాట భోగి మంటలు వేయడం. ఫస్ట్ అయితే మా అత్తయ్య మంట వెలిగించేస్తుంది. ఆ తర్వాత ఇంకా పైనంతా కూడా మా బావ వాళ్ళందరూ చూసుకుంటారు ఆ భోగి మంట బాగా వెలిగేంత వరకు. ఎప్పుడు చీకటితోనే మంట అయితే వెలిగిస్తాము భోగి మంట. సో అందుకే ఈసారి కూడా చీకటి ఉన్నప్పుడే భోగి మంట వేయాలని చెప్పి అందరం కూడా ముందుగానే ఫ్రెష్ అయి ఉన్నాము. ఇద్దరు హ్యాపీ భోగి అని చెప్పండి. హ్యాపీ భోగి. వెరీ గుడ్. మంట అయితే వెలిగించారు కానీ ఆ మంట నిలబడి కొంచెం పెద్దగా అవ్వడానికి అయితే టైం పట్టింది. అంత ఫాస్ట్గా పర్ఫెక్ట్ భోగి మంట అనేది రాలేదు. కొబ్బరి చిప్పలు పెట్టారు, ఇంట్లో వేస్ట్ పేపర్స్ ఉంటే అవి కూడా పెట్టారు కానీ రాలేదు. కానీ మంటలో ఎలాంటి కిరోసిన్ లాంటివి ఏమేయకుండా మొత్తానికి మేమైతే భోగి మంట రప్పించాము. ఇంకా మాతో పాటు మా వీధిలో ఇంకో 2 ఫ్యామిలీస్ కూడా భోగిమంట వేసుకుంటున్నారు వాళ్ళ ముందు. మొత్తం మా వీధిలో మాతో పాటు మొత్తం 3 అన్నమాట. ఇదిగోండి, చాలాసేపు కష్టపడిన తర్వాత ఫైనల్గా మంట అయితే సూపర్గా వచ్చింది. ఇంకా అందరం అక్కడ నుంచి కాసేపు చలి కాచుకుంటున్నాము. పక్క నుంచి దోమలు అనమాట, ఫుల్గా దోమలు కొడుతున్నాయి. అయినా కూడా భోగి మంట దగ్గర కాబట్టి నుంచున్నంతసేపు చాలా బాగా అనిపించింది. ఈసారి పండక్కి మొత్తం మా ఫ్యామిలీయే కలవడమే కాకుండా మా చిన్నత్త వాళ్ళ అబ్బాయి కరుణ వీడు మా అందరికీ మరుదవుతాడు. సో వాడు కూడా వచ్చాడు. ఇంకా అలా అందరం చక్కగా కలిసి భోగి మంట వేసుకున్నాము. హ్యాపీ భోగి. సూపర్ వచ్చింది ఇప్పుడు అసలు మంట అదిరిపోయింది. బాబాయ్ డాడీ అందరూ కనిపించాలి, ఓకేనా? ఇంక భోగిమంట వేసిన తర్వాత వేడి నీళ్ళ కోసం అని చెప్పి నీళ్ళు అయితే పెడుతున్నారు మంట దగ్గర. ఇంకా కొంచెం తెల్లారిన తర్వాత మా బుడ్డోళ్ళకి స్నానాలు చేయించాలని చెప్పేసి ఇంకా అక్కడే పెడుతున్నారు. చిన్నప్పుడు కూడా అంతే, మేము భోగిమంట వేసారంటే మా వీధిలో అలా నీళ్లు పెట్టుకునే వాళ్ళం. వేడి నీళ్ళు భోగిమంట దగ్గర పెట్టిన నీళ్లు చేయాలి మంచిది అని అంటారు. చల్లగా ఉంది. ఇంకా తర్వాత తెల్లారిపోయింది. సరే ఇంక మా ఇంటి ముందు భోగిమంట అయితే వేస్తాం కదా అని చెప్పి అసలు ఊర్లో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి నేను మా బావ అయితే బయటకు వెళ్ళాం. ఫస్ట్ అప్పటికి కరెక్ట్గా 6 అవుతుంది అనుకుంటా, పూర్తిగా 6 అవ్వలేదు. నిడదవోలు గణపతి సెంటర్లో మంట వేసేసరికి మాత్రం 6 దాటిపోయింది. కానీ ఇక్కడ భలేగా వేశారు, చాలా పెద్ద మంట వేశారు. ఇంక ఈ లోపు మా బుడ్డోళ్ళు కూడా స్నానాలు చేసి రెడీ అయిపోయారు. ఇంకా వీళ్ళు చుట్టూ తిరిగి ఆ పిడకలు అవి వేస్తారు కదా, సో అది వేస్తున్నారు. వీళ్ళు అలా పిడకలు వేయడం చూస్తుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అనమాట. చిన్నప్పుడు మేము కూడా అలాగే వేసేవాళ్ళం. మా తాతయ్య తీసుకొచ్చేవారు పిడకల దండ, చక్కగా మేము కూడా అలాగే వేసేవాళ్ళం. ఇంకా భోగిరోజు సాయంత్రం భోగిపళ్ళు వేయాలి కదా, సో మా బుడ్డోళ్ళందరికీ భోగిపళ్ళు వేయడానికి అని చెప్పి మా అత్తయ్య అయితే ఫస్ట్ ఇక్కడ రెడీ చేసేస్తుంది. చిన్న కృష్ణుడికి ఫస్ట్ దీపారాజన చేసి ఆయనకి దండం పెట్టుకున్న తర్వాత ఇంక ఇంట్లో ఉన్న పిల్లలందరికీ భోగిపళ్ళు వేయాలి. బడి పంతులు మా బుడ్డోళ్ళు అందరూ ఇంకా ట్రెడిషనల్కి మారుపేరు అన్నట్టు రెడీ అయిపోయారు. ఇంకా మా బుడ్డోడు చూసారా ఎంత బాగున్నాడు అసలు ఆ డ్రెస్లో అయితే. మాన్విత కానీ నిషిత కానీ అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. తీసుకునేటప్పుడు ఆర్ట్ తీసుకోండి, పిల్లలకు కూడా ఆర్ట్ ఇచ్చి ఆడే కూర్చొని పోతున్నాడు.
నువ్వు కూర్చోమ్మా ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి లేకపోతే మా మాన్వితకి ఫస్ట్ భోగిపళ్ళు వేయక్కర్లేదు ఇంకా ఆపేద్దామని అనుకున్నది అనమాట వాళ్ళ మమ్మీ. కానీ ఇది మాత్రం వీళ్ళిద్దరిని చూసి రెడీ అవ్వడం అది చూసి ఏడ్చేసింది. సో ఇంకా తను కూడా తర్వాత కూర్చోబెట్టి ముందు కృష్ణుడికి అయితే భోగిపళ్ళు వేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా అందరికీ భోగిపళ్ళు వేయడం స్టార్ట్ చేశారు. జాయిగా పోయి వెరీ గుడ్. ఇంక మా ఇంట్లో అందరం భోగిపళ్ళు వేయడం అయితే అయిపోయింది. ఆ తర్వాత వీధిలో పేరెంటాలకు చెప్తారు కదా, సో అలా చెప్తే కొంతమందికి కుదరలేదు అనమాట, వాళ్ళు రాలేదు. మా ఆంటీ వాళ్ళ అమ్మాయి మాత్రమే వచ్చింది. వీళ్ళ అమ్మగారు మా అత్తయ్య మంచి ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళ అమ్మాయి వచ్చింది. ఇంక తను కూడా మొత్తం ముగ్గురికి భోగిపళ్ళు వేసి తాంబూలం తీసుకుంది. ఇంకా రోజు చాలామంది వస్తారు అనుకున్నాం కానీ ఇంక తను ఒక్కతే వచ్చిందనమాట. కానీ అట్లీస్ట్ తనైనా వచ్చింది. ఇంకా అలా భోగిపళ్ళు వేయడం అయితే అయింది. ముందు కృష్ణుడిని కదిపేసి ఇంకా పిల్లలందరికీ కూడా హారతి చూపించేసి ఇంకా అలా భోగిపళ్ళు సెగ్మెంట్ అనేది పూర్తి చేశారు. మా బొడ్డోళ్ళందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేశారు. ఎవరో పేచీ పెట్టకుండా చక్కగా వేయించుకున్నారు. ఇంకా మా అక్కలు ఇద్దరికి 10:30కి కొంచెం ఖాళీ దొరికింది. పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళకి తినిపించి పడుకోబెట్టేసరికి ఇంకా ఆ టైంకి మేము ముగ్గురం కిందకు వచ్చి ముగ్గులు వేస్తున్నాం అనమాట. మాది కొంచెం పెద్ద గుమ్మమే, ఇంకా వేస్తే ఒక 3 ముగ్గులైనా వేయచ్చు. కానీ మేము ఈసారి 2 ముగ్గులే వేసి సరిపెట్టేసాము. అప్పటికే 10:30 అయిపోయింది. దోమలు కుట్టేస్తుంది శుభ్రంగా అని చెప్పి ఇంకా ఒక గుమ్మం దగ్గర ఏమో ఒక చిన్న ముగ్గు ఇలా సింపుల్గా వేసేసి మెయిన్గా ఉన్న గుమ్మం ముందు మాత్రం కొంచెం పెద్దగా వేసుకున్నాము. మా బావాళ్ళందరూ శుభ్రంగా పడుకున్నారు. మా కరుణ మాత్రం మాతో 12 వరకు ఉన్నాడు. పాపం మాతో పాటు దోమలతో కుట్టించుకొని మా ముగ్గురికి తోడుగా ఉన్నాడు అనమాట 12 వరకు. సో అదండి ఈ రోజుకి వీడియో. భోగి రోజు అయితే అందరం చక్కగా కలిసి భోగిమంటలు వేసుకున్నాము, భోగిపళ్ళు వేసాము. ఇంకా ఫైనల్గా మా ముగ్గు కూడా వేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.